ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు. ఈ ఉదయకాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ రీతిగా అయితే ఉన్నాయో ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ కూడా ఉండును అని ఈ ఉదయకాలమున దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్మి ఆయన యందు విశ్వసించిన నీతో ఆయన అంటున్నాడు, నీ చుట్టూ నీకు కలిగిన నీ యొక్క కుటుంబము, నీవు కలిగి ఉన్న నీకు సమస్తము కూడా ఆయన ఇదిగో తోడై ఉండి నిన్ను కాపాడి నడిపించబోతున్నాడు. ఇది మొదలుకొని ఈ దినము నుండి ప్రభువు నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన నీతో ఉండి నేను నడిపించబోతున్నాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు వర్ధిల్లుతారు. దేవుడు తోడై ఉన్నప్పుడు గణపరచబడతాడు. దేవుడు నీతో ఉంటే విజయము నీకు కలుగుతుంది. శత్రువు నీ పాదముల కిందికి వస్తాడు. కాబట్టి ఆయన నీతో ఉండి నీ కుటుంబంతో ఉండి మేము నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయ కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మహింపరచండి. చిన్న ప్రార్థన చేస్తా. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటున్న వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించి ఇది మొదలుకొని ప్రభువా నీ ప్రజల చుట్టూ మీరు ఉండి వారిని నడిపించబోతున్నారు. ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తున్నారు వారికి తోడుగా ఉండి మీరు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.